తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఏమైంది బ్రో? ఈయననే మొత్తం దోషి పీస్ అని చెప్పి హ్యాండ్ ఇచ్చి. ఏమైంది బ్రో? ఏమైందన్నా అట్లా తీయద్దు. ఇక్కడ లక్ష్మీ విట్టాలి ఇట్లా పెట్టుకో. ఏమైతుందిరా? బాగాలే ముక్కు మొత్తం మంటలు దగ్గర దగ్గర. तेजस्वी लोग हैं हमारे पास, कलर वाटर से कितने शानदार विचार रखते हैं. ఎవరెరి పప్పులు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఫస్ట్ అది ఏమైంది? గెల్లీస్ వాసన వచ్చింది. ఫస్ట్ కళ్ళకి వాటర్ వస్తున్నాయి. మరి ఏం మాట్లాంటారు? పట్టుకుంటుందా? మంట ఏం కాదని పీల్చుకున్నప్పుడు ఇట్లా అంతే. ఫస్ట్ మంచిగా పోతుంది, తర్వాత అరే మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు ఏమైనా అర్థమవుతుందా? అత్తరే ఇప్పుడు చూడు. లేదు ఇప్పుడు చూడు మంచిగా వస్తలే. కళ్ళకి వాటర్ వస్తున్నాయి ఈ బాయికి. ఇట్రా 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 ఇట్రా. ఏమైందిరా? సెకండ్ టైం కి పెద్దరికి అందరికి పెద్దరికి పంపించి బ్యాడలు వద్దు అనుకుంటే నేను సైడ్ ఆపేసుకోవాలి. ఈసారి మీకు ఒకవేళ మాకు కూడా ఏమైనా పెద్దరికంగా ఇవ్వాలి అనుకుంటే ఒకటే ఒక్కసారి ఒక రూట్ చేయాలి. ఆ రూట్ చెప్పాను నీ ఐడియా. స్ట్రైట్ రైట్ హాయ్ ఫ్రెండ్స్, చిల్ బ్రో, వెల్కమ్ టు చిల్ బ్రో వ్లాగ్స్. నాకు అవన్నీ మాకు తెలియదు, మేము ఓన్లీ వీడియో ఇస్తాం. అంకుల్ అంటే నన్ను ఎదుగురా వీడియో ఇస్తావు. అందరు గ్రూప్ ఫోటో అట్లా బాగుండాలి. అట్లనే సూపర్. అది ఏ పంచాయతీ నమస్తే విశాఖ అన్న. నమస్తే జరదన్. నమస్తే ధరదన్. నమస్తే నమస్తే జగన్. నమస్తే సందేశ్ అన్న. మోహన్ అన్న నమస్తే. వినాయకుడి ఫోటో వస్తుంది ఫ్లెక్స్ ఎట్లా? వినాయక్ తో సెల్ఫీ తీయాల్సిన అవసరం ఉంది. ఏం మాట్లాడుతున్నావు? నరాలు కట్ అయిపోయింది. మనం ఎట్లా బ్యాన్ చేస్తాం? వినాయకుడి ఫోటో వస్తుంది ఆబ్వియస్లీ. అందరు మాత్రం అందరు ఫోటోల పక్కన ఒక పెద్ద ఫోటో పెట్టారు. ఒక్కరి కోసం 50 మంది ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? నాకు నచ్చకపోతే డ్రాప్ అవుతాను. 50 మంది ఇక్కడ ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేదు. ఆల్రెడీ ఒకసారి పెద్ద ఇష్యూస్ అయ్యాయి. అప్పుడు అన్న మీరు లేరు. మల్లేష్ ఉన్నాడు ఆయన కొడక్క ఇప్పుడు రారా రారా ఆయన బ్యానర్
years back Asian తమ్ముడు ఆ ఏజ్ తోటి పెళ్లి ఉంటుందా పిల్లలు కానీ ఇప్పుడు ఎవరికి ఒక business వాళ్ళు చేసుకుంటారు. అయితారన్నా ఇప్పుడు నీ ఫోటో నేను లాస్ట్ వస్తుంది ఒక నలుగురు కింద వస్తుంది నీ ఫోటో నువ్వు ఫీల్ అవుతావా అయితే मस्त शेड्स ఉన్నారా ఫీల్ అవుతావా అయితే కాదు నీ ఫోటో మాకు చెప్పేసి కింద వస్తా అంటారు అప్పుడు ఫీల్ అవుతారా కదా చెప్తున్నా కింద వేస్తారా ఒకటే బ్యానర్ అని కాకుండా పెద్దవాళ్ళందరూ ఒకటి మీరు ఒకటి పిల్లలు ఒకటి ఎవరి ఇష్టం వాళ్ళది నాకైతే కిందనే కావాలి నాకు లాస్ట్ కార్నర్ కావాలి అంతే నేను కిందనే కావాలి దీంట్లో చూడడానికి కూడా అంతే నాకు కింద కావాలి కార్నర్ లా నాకు మాత్రం కింద ఉండాలి కార్నర్ లా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి చిన్న ఫ్లెక్సీలు పెద్దవాళ్ళందరూ ఒక దాంట్లో అన్న ఇక పోనీ అన్న 10 కర్రలు ఉన్నాయి 10 కర్రలకు 10 చేద్దామా सर्वादसारिजे शरण्ये त्रयं भजे देवी नारायणे नमोस्तुते मङ्गलं कौशलेन्द्रियाय महने गुणात्मने चक्रवर्ति धनार्थाय सार्वभौमाय मङ्गलम् అమ్మ అందరు కూడా ఆరతికి కళ్ళు కట్టుకోండి జయ బోలో గణేష్ మహారాజ్ జై జయ బోలో గణేష్ మహారాజ్ జై మా ఇంటి గణపతికి జై మీ ఇంటి గణపతికి జై మన ఊరు గణపతికి జై మన వాళ్ళ గణపతికి జై మన వీధి గణపతికి జై మన ఇంట్లో గణపతికి జై వినాయకుని సంతానం తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా ఏమైతుంది రా నీకు ఎక్కువ వద్దులే చాలు ఏమైతుంది చెప్పు రివ్యూ అంటే ముక్కులో పోయిందంటావు ఏమైతుంది అజయ్ అజయ్ పెట్టి చుట్టూ పడలు పడదావురా దోస్తులని రమ్మని చెప్తావురా వాడు బంతి తెచ్చిండు ఇంకోడు చామతి తెచ్చిండు ఈడు మల్లెలు తెచ్చిండు ఇంకోడు గదిలో మనం పులిహోర తెచ్చామా పులిహోరల పల్లి లేదామా ఒకడు డబ్బులు పెట్టిండు మనము డోలర్ పెడదాము డోలర్ మీద